బలమైన ఎరుకో గోడ నిర్మించాడు. ఇక ఈ ఇజ్రాయేల్ ప్రయాణము అంతమైపోయింది, ఇక వీరు వెళ్ళలేరు, వీరికి ఆగిపోతారు అని ఎరుకో గోడలు ప్రియరా నిర్మించాడు. ఒక్కసారి చదవండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవాలి. 7వ మారు యాజకులు, 2వ వచనం చదువుతాం, బాగా మనకు అర్థమవుతుంది. 2వ వచనం నుంచి, 6వ అధ్యాయం 2వ వచనం నుంచి. అప్పుడు యెహోషువ ఇట్లా నేను చూడుము, నేను నీ చేతికి అప్పగించుకున్నాను, యుద్ధ సన్నద్ధులై పట్టణములను ఆవరించి వారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు వారి దినములు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున 7 మార్లు పట్టణమును చుట్టూ తిరుగుచూ ఉండగా యాజకులు బూరలను ఊదవలెను. మానక ధ్వని చేయుచూ ఉండగా బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రియులారా, దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నన్ను ఆరాధించడానికి, నన్ను స్తుతించడానికి వెళ్ళబోతూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఆరాధించనివ్వకుండా అపవాది ప్రయత్నం చేశాడు. మిమ్మల్ని ఆరాధించనివ్వకుండా అపవాది ఎరుకో గోడలు నిర్మించాడు. అమ్మ, గోడలంటే మామూలు మనలాంటి గోడలు అనుకుంటున్నారా? హైవేలు ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద హైవేలు. మన విశాఖపట్నం పెద్ద హైవేలు, విజయవాడ నుంచి చెన్నై హైవేలు ఉంటాయి చూసారా, అలాంటి హైవేలు 4 కలిపితే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉన్న గోడట. ఎంత ఎత్తు ఉంటుంది? చాలా ఎత్తు ఉంటుందంట. హల్లెలూయా. మరి దాని కొలతలు లెక్కలు కూడా మీకు చెప్పను, కానీ చాలా ఎత్తైనటువంటి గోడలు. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. చూడండి, చాలామంది జీవితాలలో దేవుని ఆరాధించనివ్వకుండా అపవాది కొన్ని గోడలు నిర్మించాడు. దేవుని సన్నిధికి రానివ్వకుండా, దేవుని ఆరాధించనివ్వకుండా, దేవుని కార్యాలను మీకు జ్ఞాపకం చేయనివ్వకుండా, మీరు దేవుని స్తుతించనివ్వకుండా చెయ్యాలని దేవుడు మీ జీవితంలో కొన్ని గోడలు నిర్మించాడు. అమ్మ, ఇక్కడ ఎవరికైనా గోడలు నిర్మించాడు అపవాది? అమ్మ చెప్పండి. మహాలక్ష్మి, దేవుని ఆరాధించనుకుండా దేవుడు ఏమైనా గోడలు నిర్మించాడా? నిర్మించలేదా? ఈవిడ బాగా నిద్ర వస్తుంది ఈవిడికి. ఏమండి, దేవుని ఆరాధించనివ్వకుండా మీకు ఏ గోడ నిర్మించబడింది అపవాది? అమ్మ, ఏ గోడ? నిద్ర అనే గోడ అంట ఆమెకి. బాబు, ఎవరికైనా ఇంకేమైనా గోడలు నిర్మించబడ్డాయా? దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, దేవుణ్ణి స్తుతించనివ్వకుండా చేసేటువంటి ప్రతి గోడ యేసు నామములో కూలిపోవును గాక. ప్రతి గోడ యేసు నామములో పడద్రోయబడును గాక. ప్రియులారా, ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడట్లేదు, దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడట్లేదు, దేవుని కార్యాలను మహిమపరచలేకపోతూ ఉన్నారు. నేను ఒక మాట చెప్పమంటారా? మీరు మందిరానికి వచ్చినప్పుడు, అంటే ప్రారంభంలో మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, మీరు అన్ని విడిచి దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు ఒకసారి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ నిర్ణయాలు తీసుకుని ఉంటారు? ఈ దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టం, మేము ఈ సన్నిధికి ఎప్పుడు మేము మానము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాము, మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం, మనం బ్రతికినా చచ్చినా దేవుడే. అమ్మా, నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా లేదా? నేను తీసుకున్నానండి. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమి తీసుకున్నాను తెలుసా? చనిపోయే వరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టను నేను.
నేను ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టను. నా దేవునికి అవమానకరంగా నేను ఎప్పుడు ఏ పని చెయ్యను. నన్ను బట్టి నా దేవుని నామం దూషించబడకూడదు, నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ఆత్మ నడిపింపు లేకపోతే ఏమండి దేవుని యొక్క అభిషేకాన్ని మనం కోల్పోయినప్పుడు కొన్నిసార్లు మనం తప్పుడు అడుగులు వేయొచ్చు. ఏమండి మనిషి అనేవాడు మనిషి అన్నాక మనిషి కాబట్టి తప్పు చేస్తానని అనగాని ఏమండి ప్రతి మనిషి ఏదో విషయంలో చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాడు. చేసినటువంటి ఆ తప్పిదముని బట్టి నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి ఉండాలా, లేకపోతే ఆ చేసిన తప్పును బట్టి నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉండాలా? ఆ గోడను అపవాది వేసేటువంటి ఆ గోడలను పగలగొట్టి ఆ గోడలను కూల్చివేసి ఆ గోడలను దాటి నువ్వు దేవుని సన్నిధికి రావాలా? ఆ గోడ దగ్గర నీ ప్రయాణం ఆగిపోవాలా? చెప్పండి. కొన్నిసార్లు అపవాది మిమ్మల్ని ప్రార్థన చేయనివ్వడు. మీరు ప్రార్థన చేయాలనుకుంటారు కానీ ప్రార్థన రాదు. మీరు పాట పాడాలనుకుంటారు కానీ ప్రార్థన రాదు. ఒక ఆవిడ ఏమనుకున్నదంట, పాస్టర్ గారు మీటింగ్లు ఎప్పుడో చెప్పండి, నేను కానుక పంపిస్తానని చెప్పిందంట. అలాగేనమ్మా అని చెప్పేశారంట అన్నారంట పాస్టర్ గారు. అయితే ఒకానొక టైంలో ఏమండి మరి అమ్మ మరి సంఘలో 5 రోజులు ఉపవాస కూటాలు పెడుతున్నాం, మరి పలానా డేట్స్ అని చెప్పారంట పాస్టర్ గారు. కబురు పంపించారంట. అయ్యో పాస్టర్ గారు ఈ నెలలో పెడితే ఎలాగండి అన్నదంట. ఇంకెప్పుడైనా పెడితే చెప్పండి అన్నదంట. సరేనమ్మా అని మళ్ళీ కొంతకాలం తర్వాత అమ్మ మరి మీటింగ్స్ కోసం చెప్పమన్నారు కదా, మరి మీటింగ్స్ అని చెప్పారంట. ఏంటి అప్పుడు కూడా ఏదో ఒక సాకు చెప్పిందంట. ఇలా ఎప్పుడు మీటింగులు పెడతాననుకున్నప్పుడల్లా చెప్పమంటుందంట, కానీ ఏదో సాకు చెప్పేసి తప్పించేసుకుంటుందంట. అన్నాడంట, అమ్మా నువ్వు కానుక ఇవ్వకపోయినా పర్లేదు, ముందు దేవుని సన్నిధికి రా అమ్మా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమంటారు చెప్పండి. ఏమండి కానుకలా కావాల్సింది దేవునికి? కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడా? ఏమండి మీరు ప్రారంభంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఇదిగో నా ఉద్యోగం, నా వ్యాపారం, నా పని, ప్రతి దాంట్లో నేను దశంభాగం దేవునికి ఇవ్వాలి, నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను, దేవుని కార్యక్రమాలు నేను పాలు పొందుకుంటాను, నేను సంఘ కార్యక్రమాల్లో నేను ముందుంటాను, నేను ప్రార్థనలో ముందుంటాను, ఏ ఆరాధన నేను మానను, నేను బాప్తిస్మ ఇచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు మర్చిపోయారు, రికార్డులు ఉన్నాయి, ఒకవేళ మీకు పెట్టమంటే నేను పెడతాను. వీడియో రికార్డ్స్ అందరి ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చానో, మీకు ఏ డేట్స్ ఇచ్చానో ఆ డేట్లతో సహా ఆ వీడియోలు ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర భద్రంగా దాయపడ్డాయి. ప్రియరా, బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా తీర్మానాలు తీసుకుంటారు, కానీ ఎందుకో మర్చిపోతారు. కారణం ఏంటి తెలుసా? అపవాది ఒక గోడ కట్టాడు నీకు. అపవాది ఆ గోడ కట్టాడు. ఇదిగో నిన్ను దేవుని పరిచర్యకు నిన్ను ఇవ్వనివ్వకుండా ఒక గోడ కట్టాడు. ఇవ్వనివ్వడు. ఇవ్వాలనుకుంటావు కానీ నిన్ను దేవుని పరిచర్యకి ఇవ్వనివ్వడు. ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటావు, ఒక గోడ కట్టాడు. అందుకని నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేవు. ఎవరి జీవితంలో అయితే ఆ గోడలు కూల్చివేయబడతాయో వారు దేవునిలో మరింతగా దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. ఇక అంటాడు కదా, మీరు బూరలు మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలెను గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనిను. చెప్పండి, గోడలు కూల్చివేయబడాలంటే ఏం కావాలి? ఏం కావాలి అమ్మా ఎస్తేర్ గారు? ఏం కావాలి? ఇప్పుడే చెప్పాను కదా, కేకలు. కేకలు ఆరాధన, స్తుతి ఆరాధన కావాలి. దేవుని ఆరాధించాలి. దేవుని మీరు ఎప్పుడైతే ఆరాధిస్తారో గోడలు కూలిపోతాయి. మీ జీవితంలో అపవాది ఏ గోడలు కట్టాడో నాకు తెలియదు, కానీ ప్రతి గోడ కూల్చివేయబడును గాక, ప్రతి గోడ పగలగొట్టబడును గాక.
మిమ్మలను దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తున్న సాతాను కట్టిన కోట గోడలు ఇప్పుడే యేసు నామములో కూలిపోవును గాక. ఇప్పుడే యేసు నామములో కూల్చి వేయబడును గాక. మీరు గోడలు చూసి భయపడకూడదండి. మీరు గోడలు ఏం చేయాలి తెలుసా? అమ్మ కాళ్ళు ఉన్నాయి అందరికీ. కాలుంటే అపవాదిని ఆ గోడని ఏం చేయాలంటే ఇలా తన్నండి ఒకసారి. హల్లెలూయా. మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారా? మీ బలముతో మీ శక్తితో గోడను కూల్చివేయాలనుకుంటే మీ వల్ల కాదు, మీ తాతల వల్ల కూడా కాదు. అది నేను అంటాను, యేసు నామములో ఈ గోడ పడగొట్టబడును గాక, యేసు నామములో ఈ గోడ కూల్చివేయబడును గాక అని మీరు ఎప్పుడైతే యేసు రక్తాన్ని చెప్పి గోడను కూలుస్తారో ఆ గోడ ఇప్పుడే కూలిపోద్ది. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది అని కోరుకుంటున్నారు మీ గోడలు కూలిపోవాలని? అపవాది మీకు అడ్డుగా కట్టిన గోడలు కూలిపోవాలని ఎంతమంది అనుకుంటున్నారో? నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రవ్వా నా ముందు అపవాది ఏ గోడ అయితే కట్టాలనుకుంటున్నాడో యేసు నామములో పునాదులతో ఆ గోడ పగిలిపోనుగా కానీ ప్రార్థన చేస్తాను. చేయగలరా మీరు ప్రార్థన చేయకపోతే ఎప్పుడు గోడ అవతలే ఉంటారు. గోడ అవతలే ఉంటారు. ఒకరోజు అనుకుందంట కప్ప ఏమనుకుందంట, ఎంత హాయిగా ఉంది ప్రపంచం, ఎంత 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 లోతుగా ఉంది ప్రపంచం అనుకుంటుందంట. ఎక్కడుండి అమ్మ, ఎక్కడుండి వెంకటలక్ష్మి గారు, ఎక్కడుంది కప్ప? బావిలో కప్ప ఏమనుకుంటుందంట, ఓ ఈ ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఓ ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది, ఓ అద్భుతంగా ఉందని బావిలో కప్ప అనుకుంటుందంట. పైకి వస్తే తెలుస్తుంది ప్రపంచం అంటే ఏంటో, పైకి వస్తే తెలుస్తుంది ప్రపంచం ఎంత ఉందో, పైకి వస్తే తెలుస్తుంది ఏంటి ఈ యొక్క ప్రకృతి యొక్క రహస్యం ఏమిటో. హల్లెలూయా. బావిలో ఉన్నంతకాలం ఏమనుకుంటారు చెప్పండి? ఇక్కడ బాగుంది, హాయిగానే ఉంది అనుకుంటాం. మీరు ఎంతకాలము గోడ వెనకదలు ఉంటారు, ఎంతకాలము గోడ అవతల ఉంటారు. గోడ అవతల ఉన్నంత వరకు కూడా మీరు ఫలించలేరు. గోడ అవతల ఉన్నంత వరకు మీరు దీవించబడలేరు. గోడ యువతలకు రండి. హల్లెలూయా. గోడను ఎక్కుతారో, గోడను పగలగొడతారో, గోడను కూల్చివేస్తారో మీ ఇష్టం, దేవుడు మీ చేతిలోనే పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. చదివారా? మైక్లో చదవండి. 10వ అధ్యాయము 19వ వచనం లూకాసు వార్త. చాలా బాగుంటుందండి ఈ మాట. ఇదిగో పాపము వలను 10:19 చదవాలి త్వరగా. పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యదు. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని అభిషేకము చేత నింపబడినప్పుడు ఏది ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. ఎందుకో తెలుసా? దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. పాములను తేళ్లను తొక్కుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అందుకే ఆత్మతో నింపుము యేసయ్యా, శక్తితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, శక్తితో నింపుము యేసయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆత్మతో నింపుము యేసయ్యా. చప్పట్లు కొడుతూ, ఆత్మతో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, బలముతో నింపుము యేసయ్యా,
ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. ఆత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఈ రోజు తాకబోతుంది. దేవుని యొక్క ఆత్మ చేత మీరు నింపబడాలి. పడిపోయిన బలిపీఠాన్ని కట్టిన ఏలియాలాగా, పడిపోయిన ఆత్మీయతను కట్టించే కృపని ఉమ్మయ్యా. పడిపోయిన ఆత్మీయ బలిపీఠాన్ని కట్టిన ఏలియాలాగా, పడిపోయిన ఆత్మీయతను చే కృపని ఉమ్మయ్యా. సిద్ధపడిన ప్రజలను ఆయుక్త పరచుటకై, సిద్ధపడిన ప్రజలను ఆయుక్త పరచుటకై ఆ అభిషేకం నాకు కావాలయ్యా, ఆ అభిషేకం నాకు కావాలయ్యా. యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఇలాగనండి, ఏలియా అభిషేకం, ఏలియా అభిషేకం నాకు కావాలయ్యా. తానానే తానానే తానాననే, తననానే తానానే తానాననే, తానానే తానా. లేచి నిలబడదాం అందరం కూడా. తననానే తానానే తానాననే. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బూరల ధ్వని ఊదగానే, వారు కేకలు వేయగానే యెరికో గోడలు కూల్చివేయబడ్డాయి. ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడే నీకు వ్యతిరేకంగా నిర్మించబడిన కోట గోడలన్నీ కూడా కూల్చివేయబడబోతూ ఉన్నాయి. ఆ గోడలన్నీ ఇప్పుడే పడగొట్టబడబోతూ ఉన్నాయి. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం, ఆత్మతో నింపుము యేసయ్యా, శక్తితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. అడగండి ప్రభుని. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆ ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆత్మతో నింపుము, శక్తితో నింపుము, ఆత్మతో నింపుము, అగ్నితో నింపుము యేసయ్యా, ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా, బలముతో నింపుము యేసయ్యా, శక్తితో నింపుము యేసయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా. అందరూ పాడాలి. ఏలియా అభిషేకం, ఎలీషా. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోండి. దేవుని అభిషేకము ఇదిగో మన మధ్యకి రిలీజ్ అవబోతుంది. దేవుని యొక్క ఆత్మ మన మధ్యకి రిలీజ్ అవబోతుంది. దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. పడిపోయిన బలిపీఠాన్ని కట్టిన ఏలియాలాగా, పడిపోయిన ఆత్మీయతను కట్టించే కృపని ఉమ్మయ్యా. పడిపోయిన కట్టిన ఏలియాలాగా,
పడిపోయిన ఆత్మీయతను కట్టించే కృపణిమయ్యా. సిద్ధపడిన ప్రజలను ఆయుక్త పరచుటకై, సిద్ధపడిన ప్రజలను ఆయుక్త పరచుటకై పరలోక అభిషేకం కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. కృపతో నింపుము యేసయ్యా, శక్తితో నింపుము. అందరూ చప్పట్లు కొడుతూ శక్తితో నింపుము యేసయ్యా. లా 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 తాననా 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 తాననా. స్తోత్రం. రీ బాబా షక రబాల రబా బాబాల రమ శాందరి మహాల రబాల రబా బాబా బాబా. ఓ రీమా శాందరి మా రబా రబా రబాల రబాల రబా బాబా. అయ్యా ఇదిగో ఈ స్థలంలో బలమైన అభిషేకము దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ బలమైన అభిషేకము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో సాతాను కట్టిన కోట గోడలు కూలిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎరుకో గోడలు కూలిపోవునట్లుగా సాతాను గోడలన్నీ కూలిపోవును గాక. నీ సన్నిధికి రానివ్వకుండా చేస్తూ ఉన్న గోడలు కూలిపోవును గాక. నిన్ను ఆరాధించనివ్వకుండా చేస్తున్న ఆ కోట గోడలు కూలిపోవును గాక. దేవుని పరిచర్య చేయనివ్వకుండా అడ్డగిస్తూ ఉన్న ఆ సాతాను గోడలన్నీ కూలిపోవును గాక. దశమ భాగం ఇవ్వనివ్వకుండా చేస్తున్న సాతాను గోడలన్నీ కూలిపోవును గాక. ప్రార్థించనివ్వకుండా చేస్తున్న సాతాను కట్టిన గోడలన్నీ కూలిపోవును గాక. రీకా రబా శత రబాల రబా బాబా 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 బాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. దేవా ఇదిగో యొక్క సమయంలోని బలమైన అభిషేకమును తండ్రి మాకు ఇచ్చావు నాయనా. నిజమే నాయనా తండ్రి, నీ ప్రజలను అడ్డగించడానికే సాతాను ఎరుకో గోడలు నిర్మించాడు. నీ ప్రజలను దీవించబడనివ్వకుండా, నీ ప్రజలు ప్రభువా ఆశీర్వదించనివ్వకుండా చెయ్యాలనే సాతాను గోడ నిర్మించాడు నాయనా. ఇదిగో ప్రభా నాడు యాజకులు బోరల ధ్వని అయ్యా కేకలు వేసినప్పుడు, వారు బోరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు కూల్చివేయబడ్డాయి. ఎరుకో గోడలు అయ్యా ఇదిగో కూలిపోయాయి ప్రభా. ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, మా ప్రియ బిడ్డల జీవితాల్లో ఏ గోడలైతే నిర్మించబడ్డాయో యేసు నామములో ఆ గోడలన్నీ ఇప్పుడే కూలిపోవును గాక. ఇప్పుడే ఆ గోడలన్నీ పునాదులతో కూలిపోవును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో కట్టబడిన కోట గోడలన్నీ యేసు నామములో పునాదులతో కూలిపోవును గాక. నిన్ను ఆరాధించనివ్వకుండా చేస్తున్న కోట గోడలు, నిన్ను స్తుతించనివ్వకుండా చేస్తున్న ఆ కోట గోడలు, నీ సన్నిధికి రానివ్వకుండా చేస్తున్న ఆ సాతాను కట్టినటువంటి కోట గోడలు ఇప్పుడే 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 యేసు నామములో కూలిపోవును గాక. ఇప్పుడే కూలిపోవును గాక. ఇప్పుడే ఆ పునాదులతో ఆ గోడలన్నీ కదల్చబడును గాక. నీ పరిచర్యకు సహకరించనివ్వకుండా, ఈ పరిచర్యకు ఇవ్వనివ్వకుండా చేస్తున్నటువంటి కోట గోడలన్నీ యేసు నామములు ఇప్పుడే కూల్చివేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా, మా బిడ్డల జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగాలి, ఒక మిరాకిల్ జరగాలి. దేవా ఇదిగో సాతాను కట్టిన కోట గోడలన్నీ యేసు నామములో ఇప్పుడే నేను బంధిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మా ప్రియ బిడ్డలందరి మీద నీ అభిషేకాన్ని ఉంచండి, నీ ఆత్మను ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరు ఎప్పుడు ప్రభా నీ సన్నిధికి దూరం అవ్వకూడదు. యేసు నామములో బిడ్డలు నీలో ఫలించును గాక.
నీలో వర్ధిల్లునుగాక, నీలో వృద్ధి చెందునుగాక, నీలో అభివృద్ధి చెందునుగాక. మా ప్రియబిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. మా ప్రియబిడ్డలందరూ కూడా ఆత్మచేత నింపబడునుగాక, దర్శనాలు చూచుదురుగాక, ఆత్మచేత నింపబడుదురుగాక. సంఘం ఎస్టాబ్లిష్ అవునుగాక, సంఘంలోనికి నూతన కుటుంబాలు వచ్చునుగాక, సంఘంలో నూతన ఆత్మలు వచ్చుదురుగాక. మా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి గొప్ప కార్యాలు ఇంకా సంఘములు మీరు జరిపించండి. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, నీ ఆత్మలో బిడ్డలు మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.